విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఆక్సిజన్ ప్లాంట్ నిలుస్తుంది. పర్యవేక్షణ లోపం, చిన్నపాటి రిపేర్లు కూడా చేయించుకోకపోవడంతో నెల రోజుల్లోనే ఈ ప్లాంటు మూలన పడింది. కోట్లాది రూపాయల ఖర్చు చేసి అత్యాధునిక ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేస్తే మెయింటెనెన్స్ లోపం కారణంగా అది దేనికి పనికి రాకుండా పోయింది. అయితే ప్లాంటు పనిచేయకపోవడాన్ని కొందరు అధికారులు బాగానే క్వాష్ చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అవినీతికి అడ్డాగా మారిందా అనే అనుమానం బలపడుతుంది. అసలు కేంద్రం ఇచ్చిన ఆక్సిజన్ ప్లాంట్లకు ఏమైంది? నెలకు 40 లక్షల ప్రజాధనం ఖర్చు చేసి ఆక్సిజన్ కొనవలసిన పరిస్థితికి కారకులు ఎవరు? ఇదంతా పర్యవేక్షించవలసిన అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రి ఇది పేదల పాలిట సంజీవిని. రోజుకి లక్షలాది మంది ప్రజలు, రోగులు ఆసుపత్రికి వస్తూ ఉంటారు. వివిధ సమస్యలతో ఆసుపత్రికి వస్తున్నారు. కానీ దీనిలో ప్రధాన సమస్య ఏదైతే ఉందో అది ఆక్సిజన్ సిలిండర్లు. ఆక్సిజన్ లేక చాలామంది రోగులు అల్లాడిపోతుంటే కేంద్ర ప్రభుత్వం చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఆక్సిజన్ ప్లాంట్ని ఈ ఆసుపత్రిలో నిర్మించింది. అయినప్పటికీ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించిన కొద్ది రోజులకే చిన్నపాటి రిపేర్లతో అయితే ఆక్సిజన్ ప్లాంట్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యం కనిపిస్తుంది. వచ్చిన ప్రతి అధికారులు దీన్ని రిపేర్ చేయకోకుండా గాలికి వదిలేసిన పొజిషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆ ఆక్సిజన్ ప్లాంట్ దగ్గరే ఉన్నాము. ఈ ఆక్సిజన్ ప్లాంట్కి సంబంధించి రోజు 2 నుంచి 3 టన్నులకి దాదాపు 402 టన్నుల ఆక్సిజన్ బయట నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే దీనికోసం నెలకు దాదాపు అక్షరాల 40 లక్షల రూపాయలు అయితే ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుంటారు. అంటే ఏడాదికి దాదాపు 5 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఈ ఆక్సిజన్ ప్లాంట్ మీదే ఖర్చు చేస్తూ ఉంటారు. కేవలం కొనుగోలులోనే కాదు, పంపిణీలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఈ ఆక్సిజన్ ప్లాంట్కి సంబంధించి సిలిండర్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపైన పర్యవేక్షించడానికి సంబంధించి ఆర్ఎంని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి ప్లాంట్స్కి సంబంధించి అని కూడా. అయితే ఆక్సిజన్ సరఫరాను మానిటరింగ్ చేయాల్సిన ఆర్ఎంఏ ఇక్కడ ఏం జరుగుతుందో, ఎన్ని సిలిండర్లు వస్తున్నాయి, ఎన్ని సిలిండర్లు బయటకు వెళ్తున్నాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆసుపత్రి నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చు. ఈ ఎవరైతే అధికారులు దీన్ని నిర్లక్ష్యంగా వదిలేశారో ఇది పేదల పాలిట చాలా వరకు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ అందగా కొన్ని సందర్భాల్లో రోగులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యం కూడా ఈ ఆసుపత్రిలో మనం చూడొచ్చు. ఎందుకంటే ట్యాక్సుల రూపంలో కట్టిన కోట్లాది రూపాయలు ఆక్సిజన్ కోసం ఖర్చు చేస్తామని చెప్తున్నారు. కానీ ఆక్సిజన్ సిలిండర్స్కి సంబంధించి ఎటువంటి రిపేర్స్ కానీ పునరుద్ధరణ కానీ చేయడం కానీ తీసుకోవడం కానీ జరగట్లేదు. ఇంకా చూసుకుంటే ఈ ఆసుపత్రికి సంబంధించి ముఖ్యంగా విజయవాడలో ఉన్న జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి ఈ ఆక్సిజన్ సిలిండర్లు అనేవి చాలా వరకు అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినవి. కేవలం పేదలకు సంబంధించి ఆక్సిజన్ సిలిండర్స్ కొరత ఉందని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు బడ్జెట్ని విడుదల చేసి మరి ఆక్సిజన్ ప్లాంట్ని నిర్మించారు. కానీ ఇక్కడ ఎటువంటి సౌకర్యం కూడా కనిపించట్లేదు. చాలామంది రోగులు రోజు ఆక్సిజన్ కొరత ఉండి ఎంతో కొంత ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రిపేర్ చేయకోకుండా అధికారులు దాన్ని అలాగే గాలికి వదిలేశారు. అయితే ఇది ఎవరి నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు? కేవలం ఆసుపత్రి నిర్లక్ష్యం అంటారా, లేదా ఇక్కడ పనిచేస్తున్న అధికారుల నిర్లక్ష్యం అంటారా, లేదా ఈ ప్లాంట్ని నిర్మించి దీన్ని పునరుద్ధరణ చేయకుండా దీన్ని కనీస బాధ్యత కూడా తీసుకోలేని అధికారులు అంటారా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఇది పేదల పాలిట సంజీవిని. రోజుకి లక్షలాది మంది ప్రజలు, రోగులు ఆసుపత్రికి వస్తూ ఉంటారు. వివిధ సమస్యలతో ఆసుపత్రికి వస్తున్నారు. కానీ దీనిలో ప్రధాన సమస్య ఏదైతే ఉందో అది ఆక్సిజన్ సిలిండర్లు. ఆక్సిజన్ లేక చాలామంది రోగులు అల్లాడిపోతుంటే కేంద్ర ప్రభుత్వం చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఆక్సిజన్ ప్లాంట్ని ఈ ఆసుపత్రిలో నిర్మించింది. అయినప్పటికీ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించిన కొద్ది రోజులకే చిన్న